ఢిల్లీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను ఎట్టకేలకు ఇవాళ విడుదల కానున్నాడు. నిన్న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేడు బెయిల్ పత్రాలు, జామీన్ పత్రాలను విశాఖ ఎన్ఐఏ కోర్టులో సమర్పించారు. బెయిల్ మంజూరు పత్రాలను శ్రీను తరపు న్యాయవాది తీసుకోనున్నారు. తర్వాత నేరుగా జైలుకు వెళ్లి అక్కడ బెయిల్ పత్రాలు చూపించి శ్రీనుని బయటకు తీసుకురానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఓటు నాయుడు. కోడికత్తి శ్రీనికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ పత్రాలను ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టులో ఈరోజు సమర్పించి, అలాగే ఎవరైతే ఉన్నారో సాక్షులకు కావాల్సిన సాక్షులు, మిగతా వాళ్ళని, అలాగే ఎవరైతే జామీన్ ఇవ్వాల్సిన వాళ్ళ వీళ్ళందరితో సంతకాలు పెట్టించి ఆ పత్రాలను ఇక్కడ సమర్పించిన అనంతరం బెయిల్ పత్రాలని ఎన్ఐఏ జడ్జి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని ఆధారంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా ఆ పత్రాలు వచ్చిన తర్వాత శ్రీను బెయిల్పై విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినంత మనతో మాట్లాడేందుకు లాయర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరోవైపు ఇదంతా కూడా ఏంటి, ప్రజా సంఘాలు, మరోవైపు దళిత సంఘాలు దీనిపైన పోరాటం చేశాయి, ఉద్యమమే చేశాయి. వాటి ఫలితంగానే వచ్చిందని చెప్పి వీళ్ళంతా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, అంటే ఆల్రెడీ కోర్టులో నిన్న హైకోర్టులో ఆల్రెడీ బెయిల్ మంజూరు చేశారు, షరతులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టుకు వచ్చారు. ఏం చేయబోతుంది? నిన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ గారు బెంచ్ ఈ జగనీ శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్ షరతుల ప్రకారంగా 25,000 రూపాయలతోటి ఇద్దరు షూరిటీస్ని పెట్టమని ఆర్డర్ వేశారు. నిన్న రాత్రి 8 గంటలకి జడ్జి గారి సంతకంతో అది హైకోర్టు ఉత్తర్వులను మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం షూరిటీస్ని తీసుకొని షూరిటీస్లో ఎన్ఐఏ కోర్టు దానికి సంబంధించింది ఆయన అక్కడ ఉన్న జడ్జి గారు లేరు కాబట్టి ఇన్ఛార్జి కోర్టు అయిన సిబిఐ కోర్టులో ఈరోజు అవి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ షూరిటీస్కి సంబంధించి వాటన్నింటినీ వెరిఫికేషన్ చేసి వాటన్నిటికి సంబంధించిన ఆర్డర్స్ జైలుకి ఉత్తర్వులు పంపించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నానికి జైలుకి ఉత్తర్వులు వెళ్తాయి. ఆల్రెడీ హైకోర్టు నుంచి కూడా అవన్నీ కూడా ఆన్లైన్లో పంపించారు. వాటన్ని కూడా ఉత్తర్వులు ఉన్నాయి. షూరిటీస్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేసిన తర్వాత జైలుకి పంపిస్తారు. ఈరోజు మధ్యాహ్నం సాయంకాలానికల్లా శ్రీనివాసరావు జైలు నుంచి బయటకు వస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ఒక న్యాయ పోరాటమే కాకుండా న్యాయస్థానంలో ఇంతవరకు కూడా మొత్తం 9 పిటిషన్స్ బెయిల్ పిటిషన్స్ కూడా డిస్మిస్ అయినాయి. ఇది ప్రజలు న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి సంబంధించి దళిత సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ, మిగతా చాలామంది దీనికి సంబంధించి బయటకు వచ్చి వీధుల్లో ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు. తర్వాత నిన్న ఢిల్లీలో కూడా దీనికి సంబంధించింది శ్రీనివాసరావు వాళ్ళ అమ్మ, తమ్ముడు, వాళ్ళ తర్వాత దీనికి సంబంధించిన లాయర్ సలీం గారు వాళ్ళందరూ కూడా అక్కడ చేశారు. వాళ్ళందరూ కూడా ఇవాళకి ఇక్కడికి వస్తారు. కాబట్టి 5 సంవత్సరాల నిర్బంధం తర్వాత ఒక వ్యక్తి స్వేచ్ఛగా జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అంటే ఒక మర్డర్ కేసులో ఉన్న వాళ్ళే, చంపేసిన వాళ్ళే బయట వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలాంటిది అంటే ఒక కత్తితో దాడి చేసాం, అందులో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. తను కూడా స్వయంగా చెప్పాడు. కేవలం ఒక ఎలక్షన్ పర్పస్లో మైలేజ్ రావాలనే విషయాన్ని జనపల్లి శ్రీనివాసే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక్కసారి కోర్టుకు వచ్చి హాజరైతే అతనికి పాటి క్లియర్ అయిపోతుంది కదా. అందుకనే ఆయన రాలేదండి. ముఖ్యమంత్రి గారు వస్తే క్లియర్ అయిపోతుందని చెప్పి కోర్టులో ఉన్న టెక్నికాలిటీస్ చెప్తున్నాయి. ఆయన సాక్ష్యం, రెండో సాక్ష్యం, అటు ట్రయలు ముందుకు సాగదు, బెయిలు ముందుకు సాగదు. దీన్ని ముఖ్యమంత్రి గారు చాలా అవకాశంగా మలుచుకున్నారు. నేను వెళ్ళకపోతే వాడి బెయిల్ రాదు కాబట్టి అతను ఇంకా ఈ ఎలక్షన్లో కూడా లోపలే ఉంటే ఎలాగో లాస్ట్ టైము బెనిఫిట్ పొందాడు ఆయన. సేమ్ పొలిటికల్ బెనిఫిట్ ఈ 2024 ఎన్నికల్లో కూడా పొందాలనేటువంటి ప్రయత్నంలో ఎన్నికలు అయ్యే వరకు కూడా అతను రాకూడదని అనుకున్నాడు. ఎన్నికలు అయ్యే వరకే కాదు, మేము ఫీల్ అయ్యేది అసలు అతని జీవితకాలం అతను అక్కడే ఉండాలి. ఆ జైలు ద్వారా ఇతను రాజకీయ లబ్ధి పొందాలి. దీంతోనే ఆయన ఉన్నాడు. ఈ ఎత్తుగడలు ఓ కోర్టులు చెల్లుతాయి, ఓ జడ్జి గారి ముందు చెల్లుతాయి, ఒక అధికారి ముందు చెల్లుతాయి, కొంతకాలం చెల్లుద్ది. ఎల్లకాలము న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థని మనం మోసం చేయలేము. ముఖ్యమంత్రి గారు ఆయన మామూలు జనరల్ కేసులు అయితే ఎన్ని సంవత్సరాలను పట్టొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా తలంచుకుంటే ఆ కేసు ఒక 6 నెలల్లో తేల్చేయచ్చు. నిజమేంటి, అసలు నిజంగా ఆ పని చేశాడా లేదని అంత పదవిలో ఉండి ఆయన తేల్చుకోవచ్చు ఒక 6 నెలల్లో. కానీ రాజకీయ లబ్ధి కోసం ఆయన 5 సంవత్సరాలు ఒక యవనస్తుని, అతని జీవితమే స్పాయిల్ అయిపోయింది. రాజకీయ లబ్ధి కోసం ఒక యవనస్తుని అందరూ మేనమామ అందరూ నా పిల్లలు, నా చెల్లెలు, అక్క చెల్లెలు అంటున్నారు. మరి ఈ కోడికత్తి శ్రీను మేనమామ ఆవిడ అతనికి ఒక యవనస్తుడు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే చేశారని మేము ఖండిస్తున్నాము. దళిత సంఘాలన్నీ పోరాటం చేయబట్టి ఈరోజు బెయిల్ రావడం జరిగింది.
సో అది ఆల్రెడీ జడ్జి గారు నిన్న ఏదైతే హైకోర్టు కాపీని కూడా ఇప్పుడు సమర్పిస్తున్నారు. సో సమర్పించిన తర్వాత షూటీస్ పెట్టిన తర్వాత అది బెయిల్ మంజూరైన తర్వాత సో కోర్టు నుంచి ఏదైతే జైల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ని రోజు మధ్యాహ్నం తర్వాత విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆ పత్రాలని ఆ కాపీస్ని సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసం ఇదంతా చేశారని దళిత సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే న్యాయం ఎట్టకేలకైన న్యాయం అనేది ఏదో స్థాయిలో ఖచ్చితంగా గెలుస్తుంది సో అనేది విషయాన్ని ఇప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా నేను చెప్పాయని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖపట్నం.